హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్. మొత్తానికైతే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఒక కొత్త వ్లాగ్తో. అండ్ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఏంటా అని. ట్యాంక్ బండ్ అండి, ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అది అలా అలా కొన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాను మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. మా అబ్బాయి బయటికి వెళ్దామంటే రెడీగా ఉంటాడండి. సో వీకెండ్ కదా, వీకెండ్ వచ్చిందంటే కంపల్సరీ తనని తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే డైలీ ఇంట్లోనే కదా, బయటికి వెళ్తే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, కొంచెం పీస్ఫుల్గా కూడా అనిపిస్తుంది. అందుకే వీకెండ్ వచ్చిందంటే బయటికి వెళ్ళిపోతాము. సో ఇలా మొత్తానికైతే మేము అండ్ మా రిలేటివ్స్ కలిసి వెళ్ళాము. అండ్ వాళ్ళు ఇంకా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి మేమైతే ట్యాంక్ బండ్ దగ్గర వరకు వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి నెక్స్ట్ సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేము వీకెండ్లో అలా వెళ్ళామండి. సాటర్డే రోజు వెళ్ళాము. రష్ అయితే ఉంది, లేదు అని అయితే చెప్పలేను, బట్ రష్ అయితే ఉంది. బట్ మేము వెళ్ళే టైంలో కంటే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంలో అయితే చాలా రష్ ఉంది. నైట్ టైంలో కదా, అందుకే చాలామంది వచ్చారు. బట్ వ్యూ మాత్రం అదిరిపోయిందండి. ఎవరైనా సరే వెళ్తే మాత్రం ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది. మేము సన్సెట్ టైంలో అయితే వచ్చాము, బట్ మంచి వ్యూ అయితే చూసామండి. బట్ నాకు కెమెరాలో మీకు అంత బాగా కనిపిస్తుందో లేదో చెప్పలేను, బట్ డైరెక్ట్గా అయితే లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చిందండి. అండ్ చాలా డేస్ తర్వాత వచ్చాను నేను. సూపర్గా అయితే అనిపించింది. మొత్తానికైతే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర చూసేసి అలా అలా ముందుకి సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ట్రాఫిక్ మాత్రం అదిరిపోతుంది. మన హైదరాబాద్లో ట్రాఫిక్ చెప్పాల్సిన అవసరం లేదండి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా, అది వీకెండ్ అయినా నార్మల్గా అయినా ఫెస్టివల్స్ అయినా ఏ టైంలో అయినా కూడా ట్రాఫిక్ మాత్రం సూపర్గా ఉంటుంది. మొత్తానికైతే మళ్ళీ సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా ఒక 10-15 మినిట్స్ అలా ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎంత బాగుందో కదా చూడడానికి దగ్గర నుండి. బట్ మనకి లోపలికి అయితే అలా ఉండదు, జస్ట్ బయట నుండి చూడడమే అంతే. బయట నుండి చూసేసి అలా ఫొటోస్ దిగి వెళ్ళిపోయాము అక్కడి నుండి. ఎంత బాగా కనిపిస్తుందో కదా, సూపర్గా ఉంది, ఒక ప్యాలెస్ టైప్లో. అలా అలా బైక్ పైన వెళ్తూ స్లో మోషన్లో అలా తీసాను వీడియో అయితే. అండ్ నేను వీడియో తీస్తున్నాను చెప్పేసి మా హస్బెండ్ అయితే స్లోగా వెళ్ళిపోయాడు. మెల్లిగా అయితే చీకటి అయితే అవుతుంది. రిటర్న్లో అయితే నేను లైట్స్తో మళ్ళీ సచివాలయం వీడియో అయితే తీసాను, చూడండి. మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి హాయ్ చెప్తున్నారు. ఇలా మొత్తానికైతే సచివాలయం దగ్గరనే కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. ఇక్కడ నుండి నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోయాము. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూడా చాలామంది అయితే ఉన్నారు. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది అంతకుముందు లోపలికి అలో ఉంటుండేనట, బట్ ఇప్పుడైతే అలో లేదండి. జస్ట్ బయట నుండే మనము ఫొటోస్ అలా దిగడం, చూడడం, వెళ్ళిపోవడం అంతే. ఇదైతే మనకి ట్యాంక్ బండ్ దగ్గర నీరా కేఫ్ అని ఒకటి ఉందండి. అంటే కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఫస్ట్ టైం అయితే చూసాము మేమైతే. అంటే మన ఊర్లలో దొరుకుతుంది కదా కళ్ళు, అలా చెప్పేసి ఇక్కడ ఒక కొత్తగా రెస్టారెంట్ లాగా, కేఫ్ లాగా పడింది. మా వాళ్ళు అయితే ఒక బాటిల్ అయితే తీసుకొని ట్రై చేశారు, అసలు ఎలా ఉంటుందా అని చెప్పేసి. జస్ట్ కోకోనట్ వాటర్ లాగా ఉందంట అంతే, బట్ కొత్తగా అయితే ఏం లేదు, జస్ట్ కోకోనట్ వాటర్లా ఉందని చెప్పారు. ఇక్కడ వీళ్ళ టెక్నాలజీ అయితే బాగుందండి. ఒక తాడి చెట్టు పెట్టి అక్కడ కళ్ళు తీయడానికి ఒక అతను ఎక్కుతున్నట్టుగా పెట్టారు, బట్ బాగుంది. అక్కడే కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. మా వాళ్ళు ఫొటోస్ దిగారు. ఇది మా గ్యాంగ్. మేమైతే ఎప్పుడైనా కూడా వీకెండ్ వచ్చిందంటే అలా బయటికి వెళ్ళడం, కలవడం అయితే చేస్తాము. ఈసారి మేమందరం కలిసినప్పుడు గేమ్స్ కూడా ఆడుకుంటాము, అది కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ టైము. ఇలా అండి, అతను ఎలా తాడి చెట్టు కళ్ళు తీయడానికి అతను ఎలా ఎక్కడ సేమ్ అదే పోజ్తో మా వాళ్ళందరూ ఫొటోస్ దిగారు పిల్లలు. చాలా అయితే బాగుంది. బట్ వీళ్ళ టెక్నాలజీ అయితే నైస్ అండి, బాగుంది. అంటే ఊర్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అలా పెట్టారు. వీళ్ళ ఐడియా అయితే బాగుంది, మా అందరికీ అయితే నచ్చింది. ఒక ఎడ్ల బండి ఇలా పనులు చేసుకున్నట్టుగా ఒక థీమ్ లాగా పెట్టేశారు అన్నట్టు వీళ్ళు, ఈ కేఫ్ వాళ్ళు. ఇది ట్యాంక్ బండ్ దగ్గర మన బోటింగ్ దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయలేదు, అప్పటికే లేట్ అయిపోయింది. సో అలా చూసుకుంటూ మెల్లిగా ముందు వరకు అయితే వచ్చేసాము.
ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ లాగా కలర్స్తో అంటే లైటింగ్స్తో వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. ఇది నేను అంతకుముందు ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూశాను. బట్ చాలా బాగుంది. లవ్ హెచ్వైడి దగ్గర అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ముందుకు వెళ్ళిపోయాము. డిఫరెంట్ పోజెస్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. స్ట్రీట్ ఫుడ్ కూడా, బట్ ఫుడ్ అయితే మేమేం తినలేదు అక్కడైతే. డైరెక్ట్గా అన్నీ చూసుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. అంటే కలర్స్తో వాటర్ ఫాల్ లాగా డిఫరెంట్ సాంగ్స్ పెట్టేసి, అంటే మంచి సాంగ్స్ పెట్టి ఇలా పెట్టారు. నాకైతే బాగా నచ్చింది. అంతకుముందు అయితే ఇలా ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడే కాసేపు ఒక 10 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసాము. దాని తర్వాత వాళ్ళు క్లోజ్ చేసేసారు. అంటే దాని తర్వాత ఏం పెట్టలేదు, క్లోజ్ చేసేసారు. అక్కడ నుండి ఇక మేము డైరెక్ట్ వచ్చేసాము. బట్ సూపర్గా అయితే ఉందండి, నైస్, బాగుంది. ఎవరైనా వెళ్తే మాత్రం నైట్ టైంలోనే వెళ్ళండి, కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. మొత్తానికైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇదైతే తీసాను లైటింగ్స్తో. సచివాలయం సూపర్ అంటే సూపర్గా ఉంది, ఎంత మెరిసిపోతుందో కదా, చాలా బాగుంది. అందుకే ఎవరైనా వచ్చే వాళ్ళు అంతే, డే టైంలో ఎంత ఆఫీస్లో వర్క్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలా ఒక్క వీకెండ్ వచ్చిందంటే టైంపాస్గా ఫ్యామిలీని తీసుకొని ఇలా బయటకు అయితే వచ్చేసేయండి. ఎంత బాగుందో కదా, వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది, అదిరిపోయింది. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొనుక్కోవడానికి అలా కలర్ లైటింగ్స్, బెలూన్స్ కానీ. బట్ చాలా కాస్ట్లీ అండి. ఒక్క బెలూన్ 100 రూపీస్ అంట. టూ మచ్ అనిపించింది మాకైతే. మేము అడిగాము ఒక దగ్గర, ఓన్లీ సింగిల్ బెలూన్ 100 రూపీస్ అంటే కొంచెం కాస్ట్లీ అని అనిపించింది. మేబీ 50 రూపీస్ ఉంటుందేమో అని అనుకున్నాం, బట్ తీసుకోలేదు. 100 రూపీస్ అన్న తర్వాత అయితే తీసుకోలేదు. ఇలా మొత్తానికైతే నైట్ టైంలో ట్యాంక్ బండ్ అయితే చూసేసాము, అదిరిపోయింది. అండ్ మేమందరము ఒకే దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని చికెన్ బిర్యానీ అయితే తినేసి మంచిగా పడుకుండిపోయాము. వీకెండ్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేసామండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. బట్ వీలైతే అంటే మీరందరూ వెళ్ళే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ నైట్ టైంలోనే వెళ్ళండి, వ్యూ మాత్రం అదిరిపోతుంది. డే టైంలో కంటే ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో వెళ్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నైట్ టైం అని చెప్పేసి మరీ 12 ఆ టైం అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ 7, 8 ఆ టైంలో వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీతో పాటు చికెన్ స్టార్టర్స్ కూడా, చికెన్ 65, చికెన్ పకోడీ కూడా అన్నీ తెప్పించుకొని అయితే ఫుల్గా అయితే తినేసాము. అంటే అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా అని చెప్పేసి అలా ఆర్డర్ పెట్టేసుకొని మంచిగా తినేసి అయితే ఎంజాయ్ చేసాము ఫుల్గా. ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరందరికీ బాయ్, టాటా.